నమస్తే సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలో 40 కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం. చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు తప్పనిసరన్న ఎమ్మెల్యే. పురుషోత్తపట్నంలో జరిగిన మెగా వైద్య శిబిరం. గుండె కంటి పరీక్షలు చేసిన వైద్యులు. శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వైభవంగా ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు సందేశాన్ని వినిపించిన దైవజనులు, టీడీపీ ఎస్సీసెల్ నేతలు. పట్టణంలో వాహనాలు తనిఖీ చేసిన పట్టణ పోలీసులు. సరైన పత్రాలు లేని వాహనాలపై 11 కేసుల నమోదు. అపరాధ రుసుము విధించిన పోలీసులు. చిలకలూరిపేట విశ్వనాథ్ థియేటర్ సెంటర్లో ప్రారంభోత్సవం కానున్న ఆకృతి మహిళామణుల వస్త్రాలయం. ప్రారంభోత్సవం మరియు ఫెస్టివల్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ తో స్వాగతం పలికిన ఆకృతి యాజమాన్యం. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ రోడ్డు నందుగల అంబేద్కర్ భవన్ నందు జీసస్ గిఫ్ట్ హౌస్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వారు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ యేసుప్రభు బోధనల ప్రకారం పక్కవారికి సహాయపడాలనే తలంపుతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన కమిటీ వారికి ముందుగా అభినందించారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని, క్రిస్మస్ మత సామరస్యానికి, శాంతికి, ప్రేమకు, ఐక్యతకు ప్రతిరూపమని అన్నారు. జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో పట్టణంలోని రజక కాలనీ నందు గల యేసయ్య ప్రార్థన మందిరం నందు కమిటీ వారు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ యేసు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ ప్రభు బోధనలో అనుసరించాలని, అందరూ ప్రేమ త్యాగాలతో మెలగాలని తెలిపారు. చిలకలూరిపేట జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి చిలకలూరిపేట న్యాయస్థానానికి సంబంధించిన బీసీ న్యాయవాదికి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా అవకాశం కల్పించాలని వినతి పత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుండి చిలకలూరిపేట న్యాయస్థానానికి సుమారు 15 సంవత్సరాల పాటు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయవాదులు మరియు సుమారు 12 సంవత్సరాల పాటు షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయవాదులకు స్థానం కల్పించడం జరిగింది. ఇప్పటివరకు ఒక బీసీ న్యాయవాదికి కూడా అవకాశం రాలేదు కాబట్టి ఈసారి చిలకలూరిపేట న్యాయస్థానానికి అసిస్టెంట్ గవర్నర్ లీడర్ గా బీసీ న్యాయవాదికి అవకాశం కల్పించాలని చిలకలూరిపేట బీసీ సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, శ్రీకాళహస్తి చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు తుర్లపాటి వెంకట నాగేష్, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు చొప్ప వీరనారాయణ, చిలకలూరిపేట మండల అధ్యక్షులు తన్నీరు సురేష్, చిలకలూరిపేట నియోజకవర్గ యువజన అధ్యక్షులు త్రిపురం హరికృష్ణ సాయి, చిలకలూరిపేట పట్టణ యువజన అధ్యక్షులు పెద్దవరపు నరసింహారావు, విద్యార్థి విభాగం నాయకులు మాదాసు సాయి తేజ, పృథ్వీ, అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు. ది గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి షాపింగ్ కాంప్లెక్స్ గౌడన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ది గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నరసరావుపేట వారు నరసరావుపేట పట్టణంలో 4 ఎకరాల వారి స్వస్థలంలో 5,60,00,000తో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ గౌడన్స్ నిర్మించగా వాటిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రారంభించారు. ఆదివారం ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొరుగుంట్ల కోటేశ్వరరావు గార్లచే జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు ప్రారంభోత్సవం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందుగా సభావేదిక మీద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ గౌడన్ ను చాలా చక్కగా నిర్మాణం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు. జిల్లా మార్కెటింగ్ సొసైటీ కానీ, కేంద్ర సహకార బ్యాంకు కానీ, మార్కెట్లుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్దేశం రైతాంగానికి మేలు జరగాలని, రైతులకు లాభం జరగాలని, రైతులకు ఉపయోగపడేలా ఇవి ఉండాలని ఈ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సంస్థలోని అధికారులు కానివ్వండి, నియమించినటువంటి చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చాలా చక్కగా పనిచేస్తూ రైతాంగానికి సేవలు అందిస్తూ ఉన్నారని అన్నారు. మిత్రులు చెప్పినట్లుగా ఈ స్థలంలో మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డీప్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తారని అన్నారు. నరసరావుపేట పట్టణం చాలా పెద్దదని, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ డీప్ కోల్డ్ స్టోరేజ్ త్వరలో ఏర్పాటు చేస్తే రైతాంగానికి కూరగాయలు కానివ్వండి, ఇతర పంటలు కానివ్వండి, మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎంపీ ఆధ్వర్యంలో ఇది వీలైనంత త్వరగా నిర్వహించాలని కోరుకుంటూ రైతులకు మేలు జరిగే కార్యక్రమాలకు ఇలాగే ముందుండాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం జీడీసీఎంఎస్ చైర్మన్ వజ్రాణం హరిబాబు తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు సయ్యద్ జిలానీ, బీజేపీ పార్టీ నాయకులు రామకృష్ణ, జీడీసీఎంఎస్ మేనేజర్ హరగోపాలం తదితరులు ఉన్నారు. లోపల ఉన్నారా? అటు వద్దాం నాయసరావు అక్కడే ఉన్నాడుగా. 11:30 అన్నారు, 11:30కి వచ్చి ప్రార్థన గీతం ఒక్క నిమిషం సార్ కనపడలేదు అక్క, కొంచెం వెనక అక్క. జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక చక్కటి షాపింగ్ కాంప్లెక్స్ గోడౌన్ని నిర్మాణం చేసి రైతులకి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా మార్కెటింగ్ సొసైటీ కానీ, కేంద్ర సహకార బ్యాంక్ కానీ, మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం రైతాంగానికి మేలు జరగాల, రైతులకు దీని ద్వారా లాభం చేకూరాలా, రైతులకు ఉపయోగపడే విధంగా ఇవి ఉండాలని ఈ సంస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థలు కూడా సంస్థల్లో పనిచేసినటువంటి అధికారులు కానివ్వండి, దానికి నియామకం చేయబడినటువంటి చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా లాభాపేక్ష లేకుండా చాలా చక్కగా పనిచేస్తూ రైతాంగానికి మంచి సేవల్ని అందిస్తూ ఉన్నారు. మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మన ఎంపీ గారు డీప్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నరసరావుపేట పట్టణం చాలా పెద్దది, చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా పట్టణాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది త్వరలోనే ఏర్పాటు చేస్తే రైతాంగానికి వారు పండించినటువంటి కూరగాయలు కానివ్వండి, మిగతా వస్తువులు ఏదైనా ధరలు తగ్గిపోతే అవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకొని మంచి ధరలకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, మరి ముందు కూడా రైతులకి మంచి సేవలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎడ్లపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఒకే రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వంత ఆదాయ వనరులు పెంపుదల మరియు స్వామిత్వ గ్రామ సర్వేపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శిక్షణా తరగతులకు ఫ్యాకల్టీగా కేచారి బీఆర్ఓ స్వామిత్వ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను వివరించగా, బాపిరాజు పంచాయతీ కార్యదర్శి స్వంత ఆదాయ వనరుల పెంపు మార్గాలను సిబ్బందికి వివరిస్తూ సూచనలిచ్చారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి హేమలతాదేవి మరియు డిప్యూటీ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జాకీర్ హుస్సేన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, వివిధ సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతికి, సోదర భావనానికి మార్గదర్శకాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి వేడుకలు అందరి మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని కలెక్టర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అడప మోహన్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వివిధ హోదాల్లో ఉన్న సామాజిక వర్గాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలకు సంఘీభావం ప్రకటించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జిల్లా ప్రజలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, అధికారులు, మైనార్టీ కార్పొరేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. నాదెండ్ల గ్రామంలో ఉన్న 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా నాదెండ్ల గ్రామ పెద్దలు, సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు వైద్య సిబ్బందికి, తల్లిదండ్రులకు సూచించారు. మండల కేంద్రం నాదెండ్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరిబాబు అక్కడున్న చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి సంబంధించిన చిన్నారులు ఎవరైనా బయటి ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఆయా ప్రాంతాల్లో కూడా పల్స్ పోలియో కేంద్రాలు అందుబాటులో ఉన్న విషయాన్ని వారికి తెలియజేసేలా చేయాలని సూచించారు. ఏదైనా కారణాలతో ఎవరైనా వారి పిల్లలకు నేడు పోలియో చుక్కలు వేయించకపోతే అలాంటి వారిని గుర్తించి మరుసటి రోజే వారి గృహాలను సందర్శించి వారికి కూడా పోలియో చుక్కలు వేయాలని వైద్య సిబ్బందికి హరిబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం జ్ఞానేశ్వరి, ఇతర వైద్య సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జోన్ 5 ఇన్ఛార్జ్ గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర తండ్రి గారైన కోవెలముడి నారాయణరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం గుంటూరు నగరంలోని శ్రీ సత్యసాయి విద్యా విహారానందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహించారు. చిలకలూరుపేట పట్టణంలో అడ్డరోడ్డు వద్ద ఎస్ఐ చెన్నకేశవులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలాంటి ఆధారం లేని ద్విచక్ర వాహనాలు తనిఖీ చేసి అపరాధ రుసుము విధించారు. ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా నేషనల్ హైవే మీద తిరిగేటప్పుడు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుని రావాలని సూచనలు తెలియజేశారు. ద్విచక్ర వాహనాల తనిఖీలో ఎస్ఐ చెన్నకేశవులతో పాటు ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. చిలకలూరుపేట పురుషోత్తమపట్నంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్, శంకర్ కంటి డాక్టర్లు పాల్గొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వైద్యం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కృతజ్ఞతలు తెలిపారు. పేదవారెవరూ అనారోగ్యంగా ఉండకూడదనే సదుద్దేశంతో సీఎం చంద్రబాబు వైద్యానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో 54 లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అడ్డం వస్తే ఫోటోకి అడ్డం ఒకసారి వేయించండి అమ్మా, రెండోసారి వేయించండి. రైట్, ఓకే.
ఇక్కడ నొక్కాలా ఓరికి అడవడేది ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వర్షాలపట్నం ఈ సరౌండ్లో ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో పేదవారందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్, శంకర్ నేత్రాలయం ఇద్దరు కూడా కంటి సమస్య ఉన్నా, గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడే పరీక్షలు నిర్వహించి వారికి ఎన్టీఆర్ వైద్యం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్టీఆర్ వైద్యం, మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి, అనారోగ్యం ఎవరు ఉండకూడదనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలను ఆరోగ్యవంతం చేయటమే, అనారోగ్యం లేనటువంటి చిలకలూరుపేటగా రూపుదిద్దటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది, ఈరోజు పల్స్ పోలియో కూడా నిర్వహించాం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో 54 లక్షల మందికి, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 54 లక్షల మంది పిల్లలకి ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని తీసుకొని 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పల్స్ పోలియో నిర్వహించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దటమే చంద్రబాబు గారి యొక్క ఆశయం. ఇటువంటి మంచి కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రభుత్వం మాకు ఉండాలి అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన కూరపాటి వెంకట నరసరాజు కుమారుని నూతన వస్త్రభోగరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారులు చైత్ర శ్రీ మణికంఠరాజులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదివారం 54 లక్షల మందికి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, తోట రాజా, రమేష్, నెల్లూరు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రెండోసారి కొద్దిగా వెనక జరగం, అన్న ఆన కూడా చెప్పు బాలరాజు కొద్దిగా ఇట్లా వెనక జరగండి. అడుగడు గుడ్డ అబ్బాయి ఇంకొక చూడమ్మా. హలో హలో అడన్నా అంతే వస్తుంది సార్. మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట ఎస్సీ నాయకుల నేతృత్వంలో చిలకలూరుపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ చిలకలూరుపేట ఒక పండగ వాతావరణం క్రిస్మస్ వేడుక జరిగింది. చిలకలూరుపేటలో పత్తిపాటి గార్డెన్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి యేసుప్రభు ప్రేమానురాగాలు పంచిపెట్టి అందరూ బాగుండాలి, ఆత్మవిశ్వాసంతో జీవించాలి, మానవాళి పాప పరిహారం కోసం బలి మరలా తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు అంటూ మాట్లాడారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చిలకలూరుపేట నుంచి కూటమిలో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానని, అందరూ పడ్డ కష్టమే రాత్రి సెమీ క్రిస్మస్ వేడుక విజయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. Happy Christmas!
పరలోకపుత్రుని మీ ఘనమైన నామాన్ని క్రీస్తు సైడ్ రండి అన్న. అన్న, సైడ్కి రండి. మీరు సైడ్కి రండి. సైడ్కి రండి. అన్న, రమేష్ అన్న. జరిగండి, కొద్దిగా జరిగండి. జరిగండి. మీరు మా జీవితాల్లో జన్మించి అందరికీ జరిగండి. కోసం ఎంత చేసినా కూడా తక్కువని ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా సవినయంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సవినయంగా విన్నవిస్తూ మరి పుల్లారావు గారంటేనే అభివృద్ధి, అది పుల్లారావు గారికి మనం ఇచ్చిన బిడ్డ కాదు. దేశించే వారిని కూడా ప్రేమించాలని చెప్పిన మహోన్నతమైన యేసు జన్మదినాన్ని క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటున్నామని, ఆ ప్రభువు ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలనే గొప్ప సందేశం ఈ పండుగ తెలియజేస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కోలాహలంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పత్తిపాటి కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి వేడుకల్ని ప్రారంభించి పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలందరికీ సంతోషం, సుఖశాంతులే లక్ష్యంగా పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పత్తిపాటి చెప్పారు. ముఖ్యంగా దళిత వాడల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించిన నాయకుడు ఆయన ఒక్కడేనని పత్తిపాటి పేర్కొన్నారు. మైనార్టీ క్రైస్తవ యువత ఉన్నత విద్య కోసం గతంలో చంద్రబాబు అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగన్ నీరుగార్చారన్నారు. పేదలకు కష్టం వస్తే వెంటనే స్పందించే మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆలోచనలు, పనితీరును ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. పేదలు సంతోషంగా ఉండాలంటే అది టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని, చంద్రబాబు వంటి నాయకుడుంటేనే రాష్ట్ర సంపద పెరిగి పేద మధ్యతరగతి వర్గాలకు చేరుతుందన్నారు. జగన్ లాగా అప్పులు చేసి గొప్పలకు పోయి ప్రజలకు తిప్పలు లేకుండా కష్టం, సమర్థత, అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు పాలనే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. మహిళలు మెచ్చే మహిళాలోకం, మహిళామణుల వస్త్రాలయం, మహిళలందరినీ ఒకే చోట విభిన్న రూపాల వస్త్రాలు లభించే షోరూం మహిళల కలల రూపం ఆకృతి వస్త్రాలయం. ఈ నెల 22వ తేదీన సోమవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలో విశ్వనాథ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ సముదాయంలో ఆకృతి వస్త్ర షోరూం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది ఆకృతి వస్త్రాలయం. గతంలో ఎన్నడూ లేని విధంగా చిలకలూరిపేట ఆకృతిలో సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది ఆకృతి వస్త్రాలయం. 3 కుర్తీస్ 299 రూపాయలకే, 3 లెగిన్స్ 299 రూపాయలకే, 3 నైటీస్ 499 రూపాయలకే, 3 వెస్ట్రన్ టాప్స్ 1099లకే, 3 డ్రెస్ మెటీరియల్స్ 1099లకే, ఇలా అనేక రకాలుగా మోడల్స్లలో ఆఫర్ను ఆకృతి వస్త్రాలయం ప్రకటించింది. ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మహిళామణులకు కుర్తీస్, చుడిదార్స్, లెహంగాస్, వెస్ట్రన్ డ్రెస్సులు, గాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, పార్టీ వేర్ సెట్స్, మరెన్నో అబ్బురపరిచే న్యూ మోడల్స్ తో సాధారణ స్వాగతం పలుకుతుంది ఆకృతి వస్త్రాలయం. ఆకృతి కళల రూపం రేపు సోమవారం చిలకలూరిపేట విశ్వనాథ సెంటర్లో గొప్ప ప్రారంభోత్సవం జరుగును. చిలకలూరిపేటలో పట్టణ పరిసర ప్రాంత మహిళామణులకు సాదర స్వాగతం పలుకుతున్నాము.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు అద్భుతమైన ఆఫర్స్ కలవు. నాణ్యమైన రెడీమేడ్ దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తీస్, లెహంగాస్, గాగ్రాస్, పార్టీ వేర్, సెట్స్ ఇంకా మరెన్నో మహిళలు మెచ్చే సరికొత్తటి మోడల్స్లో సాదర స్వాగతం పలుకుతున్నాము. విచ్చేయండి. ఆకృతి కళల రూపం మహిళల వస్త్రాలయం, విశ్వనాథ సెంటర్, కేబీ రోడ్, చిలకలూరుపేట. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తమపట్నంలో నిర్వహించిన 40వ వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని షిరిడి సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, మెడికల్ క్యాంపు కన్వీనర్ కంచల శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం గుంటూరు శంకర నేత్రాలయ వైద్యులు మరియు రమేష్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. పట్టణంలో వివిధ వార్డులకు చెందిన వృద్ధులు ఈ వైద్య శిబిరానికి హాజరై కంటి, గుండె పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 600 మంది హాజరవగా వారిలో అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు లాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో కూడా ఉండాలని షిరిడి సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు తెలిపారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారిని ఈ నెల 22వ తేదీ నుంచి గుంటూరు రమేష్ హాస్పిటల్కి, పెదకాకాని శంకర కంటి వైద్యశాలకు బస్సులలో తరలించడం జరుగుతుందని క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు నిర్వాహకులు రాంబాబు, సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శంకర కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి గుండె జబ్బులకి వారి సౌజన్యంతో ఈరోజు మన బాబా దేవాలయం నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి సార్ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేసినారు. మరి సుమారు ఒక 500 నుంచి 600 మంది దాకా గుండె జబ్బులకి, సుమారు 500 నుంచి 550 దాకా నేత్ర వైద్య పరీక్షలు చేసుకోవడం జరిగింది. దానిలో నేత్ర వైద్యానికి శుక్లాలు తీపించుకునే వాళ్ళు 175 మంది దాకా తేలారు. వారికి ఈ ప్రాంగణం నుంచి రేపు మధ్యాహ్నం కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి, అలా 3 రోజుల పాటు బస్సు సౌకర్యము, మరి పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా రవాణా సౌకర్యం కానీ, భోజన సదుపాయాలు కానీ, ఎలాంటి ఖర్చులైనా కానీ భరాయించి వారికి నేత్రారోగ్యం ఇవ్వటం జరుగుతుంది. అలానే గుండె జబ్బుల వాళ్ళు సుమారు 50 నుంచి 60 మంది దాకా మరి వాళ్ళకి స్టంట్లు కానీ, ఆపరేషన్లు కానీ అవసరమైనట్టు తేలింది. వారందరూ కూడా మరి మన సంజీవని ఎమ్మెల్యే గారైనటువంటి పుల్లారావు గారు తన ఫౌండేషన్ ద్వారా, పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా వారికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఎల్ఓసి ఇప్పించి వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు, స్టంట్లు కానీ, ఆపరేషన్లు కానీ వేయటం జరుగుతుంది. నిజంగా ఇది గొప్ప అదృష్టం. నియోజకవర్గ ప్రజలు ఎవరు అనారోగ్యం పడకూడదు, అందరికీ పేద ధనిక అనేది భేదం ఉండకూడదు, అందరికీ ఒకే రకమైన వైద్యం అందించాలి అనే కాన్సెప్ట్తో మరి మన ఎమ్మెల్యే గారు ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో చిలకలూరిపేట నియోజకవర్గానికి నలుమూలల క్యాంపులు నిర్వహించి వారికి ఉచితంగా ఎల్ఓసి అంటే డబ్బులు ఇచ్చినట్టే అలాంటి వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఆయనకి. నిజంగా ఆయనకి ఆ బాబా గారి ఆశీస్సులు, దత్తాత్రేయ ఆశీస్సులు, శ్రీపాద వల్ల ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని, ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు భారీకి ఉండాలని, ఇంకా ఆయన ఉన్నత పదవులు రావాలని మనసారా కోరుకుంటున్నాం. పేదల యొక్క పాలిటీ పెన్నిది నిజంగా అర్థం మన ఎమ్మెల్యే గారిని చూసి చెప్పుకోవచ్చు. మరి గౌరవనీయులు చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పురుషోత్తపట్నం గ్రామంలో ఏర్పాటు చేయబడిన 40వ ఉచిత మెగా గుండె మరియు కంటి వైద్య శిబిరం బ్రహ్మాండంగా అద్భుతంగా జరగటం జరిగింది. దాదాపుగా 15 నుంచి 1600 మంది రావటం జరిగింది ఇక్కడికి. వారందరిలో కూడా కంటి ఆపరేషన్ల కోసం సుమారు 200 మంది, రోజుకి 50 మంది చొప్పున గుడి దగ్గరికి బస్సు వచ్చింది. 4 రోజులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి వదిలిపెట్టింది. దాదాపు 50 మంది గుండె ఆపరేషన్లకి రాయటం జరిగింది. వారందరిని కూడా హాస్పిటల్ ప్రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించబడును. ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందుబాటులో అద్భుతంగా చేస్తున్నందుకు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అయితే నేను వాళ్ళందరితో గడపడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలందరికీ, ఈ ఆలయ కమిటీ ఏదైతే ఉందో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.